హాయ్ అండి. నేను మీ విజయ్. ఇప్పుడే నిద్ర లేసాను. పొద్దున పడుకున్నాను వచ్చి, రాత్రి పూజకు పోయేసి వచ్చి చెప్పాను కదా, తిరుపతిలో శేషశైలం అడవులు కానీ, వెంకటాచలం, నీలాద్రి, అంజనాద్రి అటువంటి పక్క అగ్ని ప్రమాదాలు హెచ్చవుతాయి అని ముందుగానే చెప్పాను. మీకు ఏది చెప్పానని చెప్తున్నాను కదా. జనవరి 1వ తేదీ నుంచి ఇప్పుడు దాకా ఏ వీడియోలు ఉన్నాయో ఆ జనవరి 1 నుంచి 20వ తేదీ దాకా చూడండి. సకలం ఉంటాయి దాంట్లో. టోర్నడోస్ అనడం చేతకాక సుడిగుండాలు, ఇసుక తుఫానులు మనకి కూడా విచిత్రమైనవిగా వస్తాయి. ఎక్కడో రావాల్సినవి ఇక్కడ వస్తాయి అని కూడా చెప్పాను. అన్నీ జరుగుతున్నాయి. మతకలహాలు రేగుతాయని చెప్పాను. ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి. ఎందుకండి మీరు ఇట్లా చెప్తున్నారు అంటే, బ్రహ్మం గారు ఎందుకు చెప్పారండి అయితే మీరు ఏం సమాధానం చెప్పగలరు? బ్రహ్మం గారికి మీకు పోలిక అని అడిగితే అండి, దానికైతే నేను ఆయన గోటికి కూడా సరిపోనని చెప్తాను. కానీ భగవంతుడు ఏ కార్యం మీద ప్రతి మనిషిని పుట్టించాడో ఆ కార్యం నెరవేర్చుకొని మనిషి అనేది వెళ్ళిపోవాలి. ఇది జీవిత సత్యం. ప్రతి మనిషి ఊరికే పుట్టడండి. ఎన్నో వేల కోట్ల లక్షల యోనుల నుంచి మానవ నిర్మితం జరుగుతుంది. ఒక్క యోని నుంచే. ఆ మనుష్యుడు ఎందుకు పుట్టాడా? తనం భూమి మీదకి వచ్చాము. ఏ కారణం చే మనకి మానవ జన్మ సిద్ధించిందా? ధర్మపరంగా వెళ్ళాలా, అధర్మపరంగా వెళ్ళాలా, ఏ యుగంలో ఉన్నాము, దీనికి వ్యతిరేకంగా వెళ్ళాలా, అనుకూలంగా వెళ్ళాలా అనేది తనకే వదిలేస్తాడు. ఎందుకంటే చాలామంది మనిషికి 7 జన్మలు అనుకుంటారు. కాదండి, 42 జన్మలు ఉంటాయి. మనిషిగా పుట్టిన తర్వాత 42 జన్మలు ఉంటాయి. ఈ 42 జన్మల్లో ఒక్క జన్మైనా సరే ముక్తి కోసం చేయాల్సి ఉంటుంది. ముక్తి అంటే భక్తి, శ్రద్ధ, భయము, రాగద్వేషాలు ఇవన్నీ కలగలుపుకొని దైవనామస్మరణలో ఉంటూ దైవంతో సాక్షాత్తు మాట్లాడే శక్తిని పొంది, ఇప్పుడు మహావతార్ బాబాజీ గారు ఏం చేయలేదండి, యోగ సాధన సచక్రాలని భేదించి ఓంకార చక్రం నుంచి అధిష్టాన చక్రం బ్రహ్మరంధ్రం వరకు తన ఆరాన్ని చూపించుకో భగవంతుడయ్యారు. ఆయన శిష్యులు కూడా అదే దారిలో పోయి వాళ్ళు కూడా, మీరు మహావతార్ బాబాజీ గారిని బాగా ఒకసారి గుర్తుపెట్టుకోండి, జ్ఞానముద్రలోనే ఉంటారని. అట్లాగే మనం ఎక్కడ పోతున్నా కనిపించే ఒక విగ్రహం ఉంటుంది, అదే హనుమంతుల వారికి. అక్కడ గమనించండి, ఆయన వీలైన వరకు 90% జ్ఞానముద్రలో ఉంటాడు, లేకపోతే అభయహస్తం ఇస్తూ ఉంటాడు. అదొకటి. మరి నాది ఇదే ఆఖరి జన్మేమో. ధర్మపరంగా పోవచ్చు, పోకపోవచ్చు, చూసేవాళ్ళకి పోకపోవచ్చేమో. నా మనసుకి నాకు ఇది ధర్మం అనిపిస్తే అది నాకు చాలు. నా పర్సనల్గా పక్కవానికి అంత సాయం, అంతే. సింపుల్గా చెప్పాను ఇంతకుముందు, 1కి 4 సార్లు చెప్పాను. పక్షికి అన్ని గిద్దలు, పశువుకు అంత గ్రాసము, మనిషికి అంత సాయం. ఇంతగా మించిన గొప్పతనం ఏమి లేదు. వాడే భగవంతుడు, నేను కాదు. ఆ పని చేస్తే మీరు కూడా భగవంతుడే. అది ఆ సాయం చేసే గుణం లేనప్పుడు, ఒకరికి పెట్టే గుణం లేనప్పుడు, ఒకరిని తిట్టి వాడిని హింసపెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టే వాళ్ళకి కర్మ అనేది ఉంటుంది, దానికి వదిలేయాలి. పంచభూతాలు ఉంటాయి, వాటిని వదిలేయాలి. ఎందుకంటే అవి శాసిస్తే వాడిని. అన్నం దొరక్క ఒకడు అంటే అన్నపూర్ణేశ్వరి అంటే ప్రకృతిలో భూమి నుంచి పుట్టే ఆవిడ వాడింటికి రాదు. మంచినీళ్ళు వేరే వాళ్ళు పోస్తే కానీ దొరకవు. కుళాయిలో వాడు తిప్పగానే ఆగిపోతాయి. వాడంత దరిద్రుడు ఉంటాడనమాట.
వాడు ఏం పట్టుకున్నా సరే బంగారం సైతం మట్టి అయిపోతుంది. ఒకవేళ పోనీ ఆస్తి ప్రకారం కూడా పుట్టినా వాడు పుట్టగానే సకలం నాశనం అయిపోతాయి. ఇలాంటివి చాలా ఉన్నాయండి నేను చెప్పాలనుకుంటే. ప్రస్తుతం అయితే అప్పుడు చెప్పాను కదా, టోర్నడోస్, నోరు తిరక్క నాకు టోర్నడోస్ అని, అదే సుడిగుండాలు అని చెప్పాను. నీటిలో వస్తాయి చూడండి, అటువంటి భూమి మీద వస్తాయి, ఇసుక తుఫాన్లాగా వస్తాయి, గుడిసెలు, మిద్దులు, మేడలు అన్నీ పగలగొట్టుకొని పోతాయి అని చెప్పాను. కార్చికి తిరుమల బలవుతుంది అని చెప్పాను. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా పెద్ద పెద్దవి జరుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. చూడండి వీడియో.